సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపుల్ల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. క్రీడల శాఖకు 465 కోట్లు కేటాయించడంపై తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులు క్రీడా శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి స్వీట్స్ పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో కళాకారులకు 1000 ఉద్యోగాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచిపోయినా ఆ ఊసే ఎత్తడం లేదని సంఘం అధ్యక్షుడు అనువోజు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. జైళ్లలో ఖైదీల కోసం ఏప్రిల్ 2వ వారంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ నిర్వహిస్తున్నట్లుగా జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. బుధవారం చెంచల్గూడలోని సికా కార్యాలయం హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని ఖైదీలకు, జైలు సిబ్బంది కోసం అధికారులకు స్పోర్ట్స్ పరికరాలు పంపిణీ చేశారు. దేశంలోనే ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించడం జైళ్ల శాఖ గర్వకారణమని సౌమ్య మిశ్రా అన్నారు. క్రీడల వల్ల ఖైదీలకు మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ప్రొఫెసర్ కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన తెలంగాణకు అందించిన సేవలను గుర్తించి బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరారు. 10వ తరగతి ఇంటర్ ఐఐటి డిప్లొమా ఉత్తీర్ణులైన మహిళలకు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బెల్లితే రమేష్ గుప్తా తెలిపారు. కొంగరకలాన్లో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. నిరుద్యోగ మహిళలను దృష్టిలో పెట్టుకుని కీసర గ్రామ పంచాయతీ వద్ద గల కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన సెగలు అలుముకున్నాయి. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. యూనివర్సిటీకి చెందిన భూమిని రీసర్వే చేయించి యూనివర్సిటీ పేరుపై పట్టా చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు యూనివర్సిటీ బయోడైవర్సిటీని కాపాడే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు యూనివర్సిటీలో ఇల్లీగల్ ఎక్రోచ్మెంట్ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పోచారం సంస్కృతి టౌన్షిప్ లో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ని, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ని టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ ప్రారంభించారు. సంస్కృతి టౌన్షిప్ లో ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారని అన్నారు. బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ పేపర్లు దహనం చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.9% కేటాయించారన్నారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి ఏమాత్రమూ సరిపోదని అన్నారు.